ధర్మాన్ని రక్షించి న్యాయాన్ని కాపాడురయ్యా పోలీసులారా అంటే వీళ్ళు భూముల పంచాయతీలో చేరి బేరసారాలు చేస్తున్నారట. మనీ దండం పెట్టి ఇక చూడు కథ ఎట్ట ఉందో ఒక సిఐ బాగోతాం. వారే వా ఈ ఆచారం సిఐ భలే రామసక్కన వ్యవహారం ముంగటేసుకునిగా సారు కలుపు చల్లకుండా నిండా నూరేను బతుక. మరి ఈ భూముల పంచాయతీలల్లా ఈ భూముల కొట్లాటలల్లా ఈ సివిల్ మ్యాటర్లల్లా మరి ఎందుకు తల పెడుతుండో ఎందుకు తల దూరుస్తుండో అర్థమైతలేదు అటనుల్లా వాళ్ళ జనాలకు. ఇక మరి ఓ పెద్ద మనిషి పాలల పంచాయతీలు ఉన్నాయి. పాలల పంచాయతీలు ఉన్నప్పుడు షెడ్డో పాటో కోర్టు ద్వారా చూసుకుంటారు, ఏదో ఒకటి చేసుకుంటారు, పెద్ద మనిషి సమస్య మాట్లాడుకుంటారు, నడుస్తుంటుంది కథ. ఒకసారి అనగానే అవుతుందా, నువ్వు నేను చిన్నగా మెల్లగా కదులుతుంటుంది బండి. కానీ ఇంత దానికి ఆయనకు నీ మీద నేను రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా, నువ్వు ఇట్లా ఇంటలేవు, నువ్వు అట్లా ఇంటలేవు, ఈ రకంగా భూముల పంచాయతీల జాగ్రత్త పంచాయతీల ఈ పోలీసులు ఎందుకు పట్టించుకుంటారు, ఎందుకు మంది నూనెలో పడుతురు అనేది ఇప్పుడు లోకం అంతా ఒకటే గుసగుస పెట్టుకుంటున్నారు అట ఈ ఆచారంలో. మరి ఈ కథ గట్టెట్టాయగా ఈ రకంగా నడుస్తుందట. ఇప్పుడు ఈ ఆచారం సీఏ ఏమంటుందంటే, ఇగో నిన్ను ఏం చేయాలనో అది చేస్తా, నువ్వు టచ్ చేసి చూడు, నువ్వు ఆ భూమికి పోయి చూడు అని ఈ రకంగా బెదిరింపులు ఫోన్లలో ఒకటి రచ్చ నడిపిస్తున్నాడట సార్ కడుపుసలకుండా. ఇక చూడు ఎట్లా ఉందో సార్ ఉద్దారకము. సార్ మీ పేపర్లకి తెచ్చాను సార్ మనం అవి గొంగుల పేపర్ నువ్వు అప్లై చేసుకుంటే అది కోర్టు నీకు ఆర్డర్ ఇచ్చిందా? సార్ నువ్వు అప్లై చేసుకుంటే అది కోర్టు ఆర్డర్ అది అప్లై చేసుకున్నాను సార్. అది కోర్టు ఆర్డర్ వచ్చింది. జాయింట్ పట్టాలి సార్ అవి. జాయింట్ పట్ట అంటే కోర్టు ఆర్డర్ అని సార్ కబ్జాలు ఉన్న తర్వాత నువ్వు మీడియా ఓపెన్ చేయాలంటే రెడ్ షీట్ ఓపెన్ చేస్తాయి మీద నిన్న మీ అమ్మ ఎట్లా ఆపింది వెహికల్ మాది సార్. అలా మాకు పట్టా వస్తుంది. అలా పట్టా వస్తే నువ్వు పోయి అది కబ్జా ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా కబ్జా, ఎన్నో సంవత్సరాలు కబ్జా ఉంది కదా వాళ్ళకు. ఎవరికి ఎవరి గురించి తెలియదు నీకు? ఇప్పుడు కబ్జా మాకిట ఉంది సార్. అలా కబ్జా ఉంది, మాకు పట్టా ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పట్టా పాస్బుక్ ఉంటే ఎప్పుడు చేస్తున్నావు? అది ఎప్పటి నుంచి కబ్జాలో ఉన్నావు? నీ వాటర్ నీకు ఆల్రెడీ సపరేట్ ఉంది. ఈ బిందెకి వెళ్తున్నది నువ్వు నాకు సరిగా రాలేదు సార్ పొలం. అట్లానే సరిగా రాలే అంటే కోర్టులో తీసుకో, కోర్టు ఆదర్శ వెయిట్ చేయి తొందరగా. నువ్వు కోర్టులో ఉన్నదనే మేము ఆపుతున్నాం సార్. అట్లానే నువ్వెవరు ఆపడానికి? నువ్వెవరు? కోర్టు ఆర్డర్ వచ్చిందో ఆపుతారు, ముందే ఆపడానికి లేదు సార్. ఇప్పటి నువ్వు టచ్ చేసి ప్రతిసారి ఎఫ్ఐఆర్ తీసుకుని పోతా సార్. నీకే టచ్ చేసి ల్యాండ్ మీకు వెళ్ళి చూడు నువ్వు ప్రతిసారి ఎఫ్ఐఆర్ అవుతుంది. సరే సార్ చేయండి. ఫోన్ చేస్తే తమాషా చేస్తున్నారా మీరు? సార్ ఫోన్ చేసుకుంటే మీరు తమాషా చేస్తురా? ఎవరికి చేస్తున్నాం సార్ ఫోను? చూస్తారు. ఓకే, మీకు మంచి మాటలు చెప్తే వినబడతాయి కదా. అరే దాన్ని ఆల్రెడీ ఒక కబ్జాలో ఉన్నారు, మీకు సంబంధం ఏంది? మీరేదో కోర్టుని ఆర్డర్ తెచ్చుకుని దాన్ని దున్నుకోండి, మేము వద్దంటే లేరు. మాకు సరిగా రాదంటే అప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి సరిగా రాదంటే అప్పుడే కోర్టు పోవాల్సింది. ఆల్రెడీ వాళ్ళ డాక్యుమెంట్ వాళ్ళు కబ్జాలో డాక్యుమెంట్ అన్ని ఎవరితో ఉన్నాయి. కానీ మాకు కబ్జా చేయలేదు సార్. మరి 25 ఆ కింద 2 acres కింద నీకు ఆల్రెడీ నీకు కబ్జా ఉంది. నువ్వు ఆడే నాకు చెప్పి క్లియర్ చెప్తేవి. ఎవరు సార్? నేను చెప్తే కానీ ఆ రోజు వచ్చి మా అన్న చెప్పిండు సార్. అది మీ అన్న తమ్ముడు ఎవరైంది? ఎవరైతే నాకేందా చెప్పారా లేదా మీరు ఆ రోజు? చెప్పు, మాకు ల్యాండ్ రావాలి సార్. మీరు దున్ననియొద్దని కోర్టుకి వెళ్ళి కోర్టుని తెచ్చుకోండి. 5 సంవత్సరాల నుంచి పడా ఉంది సార్. సార్ వాళ్ళు చెప్పేంటవా సార్? కోర్టుకి వెళ్ళేసి ఆర్డర్ తెచ్చుకోండి. ఇంత ముందుకి ఇవే పేపర్లు ఉన్నాయి సార్. ఇంత ముందుకి ఇవే పేపర్లు ఉన్నాయి. నాకు అవన్నీ సంబంధం లేదు. కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని తర్వాత చేయండి. మీరు కోర్టు అప్లై చేసుకోవడం కాదు, అప్లై చేసుకున్న తర్వాత కాదు, కోర్టుని ఆర్డర్ తెచ్చుకుని తర్వాత దున్నండి. వాళ్ళ అమ్మ కేజీ ఉంటే కంప్లీట్